నమస్తే, వెల్కమ్ టు హలో ఎన్ఆర్ఐ. 16 అణాల అచ్చ తెలుగు ఆడపడుచులా కనబడే ఆమె ముఖం ఏ క్యారెక్టర్లోనైనా సరే ఒప్పించి మెప్పించగలిగే నైజం. ముస్లిం కుటుంబం నుంచి వచ్చినా సరే తెలుగులో అసలు తాను ఒక ముస్లిం యువతిలాగా, ముస్లిం మహిళలాగానే ఏమాత్రం కనబడకుండా, ఎలాంటి అరమరికలు లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో కలిసిపోయి ఒదిగిపోయి తెలుగు చిత్ర పరిశ్రమని ఏలుతోంది ఆ నటే సనా. సనానే ఈరోజు మన ఎన్ఆర్ఐ గెస్ట్. మీరు ఎన్ఆర్ఐస్ ఎవరైనా సరే సనాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేయండి. హలో సనా గారు. హాయ్ అండి. సనా గారు, మీరు ముస్లిం కుటుంబం నుంచి వచ్చారు అని ఇలాంటి ఇంటర్వ్యూస్లో చెబితే తప్పితే ఎవరికి అసలు తెలియదేమో చాలామందికి. అయితే ఎక్కడ పుట్టారు? పుట్టింది పెరిగింది హైదరాబాద్ అండి, పక్కా హైదరాబాదీస్ అనమాట. మీరు చెప్పినట్టు నిజంగా ఇప్పటివరకు ఎవరికి తెలిసేది కాదు. అంటే ఈ మధ్య కూడా బికాస్ ఆఫ్ నెట్స్, ఫేస్బుక్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి అందరికి తెలుస్తుంది పర్సనల్ లైఫ్ గురించి. అది లేకపోతే అసలు ఎవరు అంటే వాళ్ళ ఇంటి ఆడపడుచులానే ట్రీట్ చేశారు ఇప్పటివరకు. అంటే ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నారు. అసలు యాక్చువల్లీ ఆమె ముస్లిం అని ఎవరు నమ్మరు, ఇప్పటికి నమ్మరు. ఓకే, బట్ అంటే పూర్తి పేరు ఏంటండి? అంటే ఓన్లీ సనా అంటే అందులో పెద్ద అదేం డిఫరెన్స్ తెలియట్లేదు ఏ మతం అనేది కూడా. అవునవును, కరెక్ట్. ఇట్స్ షానూర్ సనా బేగం. షానూర్ సనా బేగం. ఓకే అండి. ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? ఎలా ఉంది? లైఫ్ ఇస్ ఆల్వేస్ సూపర్ ఎవర్ గ్రీన్. ఓకే, సనా గారు, యాక్చువల్లీ మీరు సీరియల్స్తో మీ కెరీర్ స్టార్ట్ చేసినట్టున్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎత్తుపల్లాలు ఎలా ఉన్నాయి లైఫ్లో? ఫస్ట్ సీరియల్ ఏంటి అసలు? లేదు, నేను ఫస్ట్ మోడలింగ్తో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మోడలింగ్తో స్టార్ట్ చేసి అలా సీరియల్స్, యాంకరింగ్ అలా చేసుకుంటూ అంటే అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. ఎత్తుపల్లాలంటే అసలు ఎత్తే చూశాను కానీ డౌన్ ఫాల్ చూడలేదు. సో అడుగు పెట్టిన దగ్గర నుంచి ద మూమెంట్ ఒక్కసారి నేను అడుగు పెట్టాను. ఈరోజు నేను ఒక యాడ్ కోసం, అంటే ఒక యాడ్ ఏజెన్సీలో ట్రై చేద్దాము, ఊరికి యాడ్ చూసి మోడల్స్ కావాలంటే అని ట్రై చేద్దామని వెళ్ళాను. ఆ రోజు స్టిల్ టుడే నేను ఎప్పుడు మళ్ళీ తిరిగి బ్యాక్ చూడలేదు. సో ఇట్స్ వెళ్తూ ఉన్నాను, అంటే చేస్తూ ఉన్నాను. అంటే ఇది ఓన్లీ యాడ్స్, ఓన్లీ సీరియల్స్, ఓన్లీ ఈ లాంగ్వేజ్, ఓన్లీ సీరియల్, ఈ క్యారెక్టర్స్ అని అలా ఏం అనుకోకుండా అన్నీ చేస్తూ ఉన్నాను. దాదాపు తమిళ్, తెలుగు అండ్ కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజెస్లో చాలా చక్కగా ఇక్కడ నుంచి వెళ్ళి, అంటే ఫస్ట్ సీరియల్ దూరదర్శన్లో, ఫస్ట్ దూరదర్శన్లో నేను ఎంటర్ అయినప్పుడు ఈటీవీ, జెమినీ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఛానల్స్. సో నేను ఎంటర్ అయినప్పుడు దూరదర్శన్తోనే స్టార్ట్ చేశాను, దూరదర్శన్ సీరియల్స్తోనే స్టార్ట్ చేశాను. దూరదర్శన్లో కూడా అప్పుడు ఎపిసోడ్స్ వచ్చేవి. ఒక సీరియల్ అంటే వారం ఈరోజు మండే టెలికాస్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ మండే టెలికాస్ట్ అయ్యేది. అలా 13 ఎపిసోడ్స్ వచ్చేవి. అంటే ఆ ప్రాసెస్ ఆఫ్ సీరియల్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ 20 years. అంటే మరి ఆ టైంలో ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టి మరి మోడలింగ్కి వెళ్ళడానికి పేరెంట్స్ ఒప్పుకున్నారా? పేరెంట్స్ కాదండి, నా పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. సో మా అత్తగారు, మామగారు సపోర్ట్ వల్ల నేను అసలు ఎలాంటి అడ్డంకులు రాలేదన్నమాట. రియలీ సూపర్ అండ్ గ్రేట్ అండి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత మీరు మోడలింగ్లోకి వచ్చారు. అవునండి. అంటే ఇప్పటికే మీ చార్మింగ్ తగ్గలేదండి, ఇంకప్పుడు ఎంత బాగుండేవాళ్ళో చెప్పేయచ్చు. ఇది ఫస్ట్ సీరియల్ ఏంటో చెప్పలేదు. నేను ఫస్ట్ ప్రతిబింబం రీసెంట్ ఫస్ట్ ఐ థింక్ ప్రణయ ప్రబంధం చేశాను. ప్రణయ ప్రబంధం అని సీరియల్ ఫర్ డిడి. సో ఆ సీరియల్తో స్టార్ట్ చేశాను. ఇంకా అలా తర్వాత ఇంకా అలా అంత చేస్తూ వెళ్ళిపోయాను. పేర్లు అంతగా గుర్తులేవు. బట్ నెక్స్ట్ అంటే టాలీవుడ్లో ఆఫర్ ఎప్పుడు వచ్చింది? ఎవరు కాల్ చేశారు? టాలీవుడ్లో యాక్చువల్గా నేను యాంకరింగ్ చేస్తున్నాను ఈటీవీకి. ఒక సాధన అని ఒక హెల్త్ ప్రోగ్రామ్ అనమాట. సో ఆ ప్రోగ్రామ్కి నేను యాంకరింగ్ చేసేటప్పుడు కృష్ణవంశీ గారు పాస్ అయ్యేటప్పుడు నన్ను చూడడం జరిగింది. ఆయన కబురు పెట్టి పంపించారు, అమ్మాయిని అడగండి ఈ క్యారెక్టర్ కని. సో నాకు అప్పుడు సినిమాల గురించి ఎక్కువ, అంటే అన్నపూర్ణ బ్యానర్ గురించి కానీ, నాగార్జున గారి గురించి కానీ అసలు ఏమి తెలియదు. సో అంటే నేను బిజీగా ఉన్నాను కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు అని లైట్ తీసుకున్నాను. కాకపోతే ఆయన నిధి ప్రసాద్ గారు అని వాళ్ళ కో ప్రొడ్యూసర్ నా దగ్గర పంపించి అందరితో చేత చెప్పించారు, నాగార్జున గారు అంటే ఎవరు, అన్నపూర్ణ బ్యానర్ అంటే ఏంటి, కృష్ణవంశీ గారు అంటే ఎవరు అని. సో ఇవన్నీ విన్న తర్వాత ఒకసారి ఆయన కలవడం జరిగింది. ద వే హీ స్పోక్, ద వే హీ నారేటెడ్ ద సబ్జెక్ట్, అదంతా చాలా నచ్చింది. సో అలా ఫ్రెండ్లీగా చాలా, అంటే చాలా ప్యాంపరింగ్ చేశారు నన్ను. సో ఐ వాజ్ హ్యాపీ టు జాయిన్ దెమ్. ఓకే అండి. కృష్ణవంశీ ఫస్ట్ మూవీస్? కృష్ణవంశీ గారిది నిన్ను పెళ్ళాడతా.
నిన్నే పెళ్ళాడతా. అవును, నిన్నే ఓకే, అందులో వదిన క్యారెక్టర్. అవును, నాగార్జున గారికి వదిన. ఇంకా ఆ తర్వాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూనే వచ్చారు. ముఖ్యంగా ఒక అమాయకమైన భార్యలా, అక్కగా, వదినగా. అంటే ఏ క్యారెక్టర్ మీకు ఎక్కువగా ఇష్టం? ఇదైతే ఈజీ లేదంటే ఇదైతే ఛాలెంజింగ్? అలా ఏం లేదండి, ఛాలెంజింగ్గా ప్రతిదీ ఛాలెంజింగే. ఎన్ని క్యారెక్టర్స్ సేమ్ రొటీన్ చేసినా ప్రతిరోజు మాకు కొత్తే. ప్రతిరోజు ఒక కొత్త టీంతో వర్క్ చేయడం కానీ, కొత్త డైరెక్టర్స్తో, ప్రొడ్యూసర్స్తో వర్క్ చేస్తాం కాబట్టి ఎవ్రీడే ఇట్స్ ఎ ఛాలెంజ్. అంటే ఈ చేసేసాం ఓకే ఇట్స్ ఈజీ అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ ప్రొడ్యూసర్ హ్యాస్ హిస్ ఓన్ టేస్ట్. సో ఈ మీకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చకపోవచ్చు. సో అలాంటివి ఉంటాయి కాబట్టి ఎవ్రీడే ఇట్స్ అన్ ఛాలెంజింగ్ ఫర్ అస్. అండ్ ఒక క్యారెక్టర్ ఇది చేస్తే ఓకే ఇంక ఈ క్యారెక్టర్ అవసరం లేదు అని సాటిస్ఫాక్షన్ లేదు నాకు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, చాలా పాత్రలు చేశాను, కానీ ఇంకా ఏదో తెలియని ఒక చిన్న ఏమంటారు సాటిస్ఫాక్షన్ లేదు, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనిపిస్తూ ఉంటుంది ఇంకా నాకు. అయితే ఆ మిస్సింగ్ అంటే మరి ఎలాంటి క్యారెక్టర్ వస్తే మీరు ఓకే అనుకుంటారు? చూద్దాం. కాలర్ లైన్ లో ఉన్నారు, న్యూ జెర్సీ నుంచి కాల్ చేశారు. ప్రసన్న కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, సనా గారితో మాట్లాడండి. హలో హలో, ప్రసన్న కుమార్ గారు నమస్తే అండి. సన్నా గారు బాగున్నారండి? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? నేను సూపర్ ఫైన్. న్యూ జెర్సీ నుంచా? మీ మూవీస్ చాలా చూసాను మేడం. ఓకే, హలో హలో అండి, చెప్పండి అండి. మీరు న్యూ జెర్సీ నుంచా? అవునండి. ఓకే, రీసెంట్గా వచ్చాను నేను న్యూ జెర్సీ, లాస్ట్ మంత్ అక్కడే ఉన్నాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు మా న్యూ జెర్సీకి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చిన మూవీ ఏంటి? నచ్చిన మూవీ మీరు చాలా చూశారు, చాలా చేసిన వాటిలో నచ్చిన మూవీ అంటే సరే, నో ప్రాబ్లం. ఏం చేస్తుంటారు? ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ బాగా చాలా చేశారు మీరు. అవును, ఫ్యామిలీ ఓరియంటెడ్ గా చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, దుబాయ్ నుంచి మరో కాలర్ వచ్చిందండి, పరమేశ్వర్ గారు. హలో పరమేశ్వర్ గారు. హలో. హలో అండి, సనా గారితో మాట్లాడతారా? మేడం నమస్తే పరమేశ్వర్ గారు. ఓ సో ఓకే అండి పరమేశ్వర్ గారు, మళ్ళీ కాల్ చేయండి సనా గారితో. అయితే నాకు అంటే మీ కాల్ తీసుకునే విధానం, మీరు మాట్లాడే విధానం చూస్తే మీరు ఇంకా యాంకరింగ్ కూడా చేయొచ్చు ఇప్పుడు కదా. ఓకే అండి, అయితే ఏ పాత్ర వస్తే మీరు ఈ పాత్ర ఇది నాకు ఈ క్యారెక్టర్ అయితే నేను బాగుండేది అనుకున్నారు? మరి అలా ఏం లేదు, అదే చెప్తున్నాను. అంటే ఫుల్ఫిల్ చేయడం లేదు. యాక్చువల్ చూస్తే అన్నీ చేశాను, కామెడీ చేశాను, సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశాను, విలన్ చేశాను, అన్నీ చేశాను, దేవుడి పాత్రలు చేశాను, అమ్మవారిగా చేశాను, అన్నీ చేశాను. బట్ తెలియదు, ఆ సాటిస్ఫాక్షన్ ఇంకా ఉండట్లేదు. అంటే ఏదో లోటు ఉంది, సంథింగ్ హ్యావ్ టు డూ, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా నన్ను అంటే నేను నిరూపించుకోవాలి అన్న ఒక కోరిక ఇంకా బ్యాలెన్స్గా ఉంది. నాకు తెలిసి ఐ థింక్ అంటే ఆర్టిస్ట్ అన్న ఎవరైనా సరే ఆ ప్యాషన్, నిజమైన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారంటే ఆ ప్యాషన్తో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదేమో అనుకుంటున్నాను, తెలియదు. ఓకే, అయితే మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీలో చూస్తే అంటే అత్తమామల సపోర్ట్ అనేది అసలు అంటే చాలా గ్రేట్. ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిందని, అట్ ద సేమ్ టైం మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండేది? 100% ఆయన సపోర్ట్ లేకపోతే ఫ్యామిలీ అందరూ, అంటే ఈవెన్ ఫ్రమ్ మై మదర్, ఫాదర్, మై ఇన్లాస్, ఫస్ట్ వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే నథింగ్ విల్ హ్యావ్ ఇస్ పాసిబుల్. తర్వాత మా వారు, తర్వాత మా కజిన్స్ కానీ, మదర్ ఫాదర్ కానీ, పిల్లలు కానీ అందరూ, అంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను ఈ సిచ్యుయేషన్లో ఉండేదాన్ని కాదు. ఎందుకంటే ఫ్రమ్ ఆ చుట్టుపక్కల వాళ్ళతో కానీ రిలేటివ్స్తో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేవి అప్పుడప్పుడు. అంటే నన్ను డైరెక్ట్గా క్వశ్చన్ చేయకపోయినా మా అత్తమామ గారిని క్వశ్చన్ చేసేవాళ్ళు. సో వాళ్ళ హెడ్ కదా, వాళ్ళే ఆన్సర్ ఇచ్చుకునేవాళ్ళు. బట్ ఒక సర్టన్ స్టేజ్లో వచ్చాక పేరు, అంటే అందరు చూసి పేరు వచ్చిన తర్వాత గొప్పగా చెప్పుకుంటాం, అది కామన్, అందరు తెలిసిందే. సో ఇట్స్ లైక్ ఓవరాల్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి అనుకోవచ్చు. ఓకే అండి, గల్ఫ్ నుంచి కాల్ వచ్చింది, షఫీ గారు కాల్ చేశారు. హలో షఫీ గారు. హలో అండి. మాట్లాడుతున్నాను. ఓకే, మాట్లాడండి సనా గారితో. హలో.
Can I talk to Sana? యా Madam. యా హలో Madam. Hello, madam. యా హలో నేను బాగున్నాను మేడం. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను మేడం. ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నా మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గల్ఫ్ నుంచి కాల్ గల్ఫ్ చేస్తున్నాను. లో. ఓకే ఓకే, గుడ్ గుడ్. ఏం చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు? నేను ప్రస్తుతానికి పెట్రోలియం లో జాబ్ చేస్తున్నాను మేడం. సూపర్ ఫైన్, ఓకే, వెరీ గుడ్. చెప్పండి. తనగారితో మాట్లాడచ్చు మేడం ఒకసారి. నేనే మాట్లాడుతున్నా. సారీ మేడం. అయితే మీరు ఒక విక్రమ్ గారితో మీరు ఒక మూవీ చేశారు గుర్తుందా మేడం? అది తెలుగులో డబ్ అయింది, అది మూవీ నేను తెలియలేదు. బట్ మీరు ఆపోజిట్ క్యారెక్టర్ చేశారు, బాగుంది మేడం. అది ఏ మూవీ? విక్రమ్ సార్తో చేశారు. ఇది విక్రమ్ గారితో? వీడింతే విలన్ గా కదా? వీడిందే అవునవును, చేశారు. చూసారా? నేను మినిమం 10 టైమ్స్ చూసాను మేడం అది. ఓ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అందులో మీ క్యారెక్టర్ బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. బృందావనంలో బాగా నచ్చింది మేడం మీకు. బృందావనంలోనా? ఇప్పుడు మీరు పొగిడితే నాకు రెక్కలు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షఫీ గారు. నెక్స్ట్ మరో కాలర్ కాల్ చేశారండి, దుబాయ్ నుంచి గంగాధర్ గారు. హలో గంగాధర్ గారు. హలో అండి గంగాధర్ గారు. నమస్తే మేడం, నేను గడ్డం గంగాధర్ దుబాయ్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి, మాట్లాడండి. సనా గారు ఉన్నారు స్టూడియోలో. గంగాధర్ గారు నమస్తే అండి. నమస్తే సనా మేడం, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. మీ ఫ్యాన్ అండి, నేను అతిపెద్ద ఫ్యాన్. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు? మదర్ గానీ వదినే గానీ సిస్టర్ గానీ సూపర్ యాక్టింగ్ మేడం. థ్యాంక్ యూ గంగాధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటి నుంచి ఫ్యాన్ అని అడుగుతున్నారు ఇక్కడ. మా ఫ్యామిలీ టోటల్ వదలదు, మా వైఫ్ అంటే చాలా ఇష్టం మేడం. ఓ థ్యాంక్స్ చెప్పండి నా తరఫు నుంచి, ఆవిడ కూడా. మా వైఫ్ సులోచనకు, నా డాటర్, మాకు ముగ్గురు డాటర్లే, కీర్తన, వర్షణ. ఓకే, వాళ్ళకి చాలా ఇష్టం. అందుకే మీరు ఏ ఫిల్మ్ లో ఉన్నా కానీ వాళ్ళు కంపల్సరీ నా పిక్చర్కి వెళ్దాం డాడీ అని చెప్పి తీసుకెళ్తారు. సో స్వీట్, థ్యాంక్స్ చెప్పండి పాపలకి, మీ ఆవిడకి, మీకు అందరికి థ్యాంక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ గంగాధర్ గారు. ఫ్యామిలీ ఫ్యాన్సే అనమాట. ఓకే అండి, డల్లాస్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో హరికృష్ణ గారు. యా, సనా గారితో మాట్లాడండి. ఓకే మేడం. హాయ్ హరికృష్ణ గారు. మేడం గారు బాగున్నారండి? నేను సూపర్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ ఆల్సో వెరీ ఫైన్ మేడం. సో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ డల్లాస్? నథింగ్ మేడం, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఓకే గుడ్. ఏం చేస్తూ ఉన్నారు? ప్రస్తుతానికి భోజనం చేసుకొని మీతో మాట్లాడుతూ ఉన్నానండి. భోజనం చేసుకున్నా? ఇట్స్ లంచ్ టైం ఫర్ యూ. ఓకే, మీతో మాట్లాడుతున్నందుకు కొంచెం హ్యాపీగా ఉంది మేడం ఈరోజు. దట్స్ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. మేడం మీరు ఇది సినిమా, ఒక కృష్ణ సినిమాలో యాక్టింగ్ చేశారు కదండి, బ్రహ్మానందం వైఫ్ గా. అవును. అందులో అమాయకురాల్లాగా మీరు చాలా బాగా ఒక వైఫ్ గా చాలా యాక్ట్ చేశారు మేడం ఆ మూవీలో మీరు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందులో మీరు చేసే మౌనవ్రతం ఉంటది కదండి, రవితేజ గారు అడిగినప్పుడు. అవును. ఆ మౌనవ్రతం ఒకటి మీరు చాలా అమాయకురాలిలాగా యాక్టింగ్ చేశారు, అది మాత్రం చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను వినయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, మా డైరెక్టర్ గారికి, అంత బాగా చేయించినందుకు. ఓకే అండి హరికృష్ణ గారు. అయితే ప్రతి చోట్ల అంటే అమాయకురాలుగా అలా గుర్తుంచుకుంటున్నారు చాలా మంది. అట్ ద సేమ్ టైం ఒక జనరల్గా ఉంటారు. అంటే బేసిక్గా మీరు అమాయకురాలేనా? ఆల్మోస్ట్ ఆల్ అంతే. అందుకే ఆ క్యారెక్టర్ డిసైడ్ చేస్తున్నారా? అలా అని కాదు కదా, ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారంటే విలనిజం అని కాదు. బట్ బేసికలీ నేను కొంచెం వెరీ అంటే అన్ని విధాలుగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను. మేబీ వెరీ కామ్, వెరీ పేషెన్స్ అండ్ ఓవరాల్గా తొందరగా బస్ట్ అవుట్ అవ్వను, అంటే వెరీ పీస్ఫుల్ యాక్చువల్. ఖచ్చితంగా మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తుంటేనే అది అర్థమవుతుంది. అయితే సనా గారు, అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉన్నప్పుడు, అంటే మీరే చెప్పారు ఎలాంటి పల్లాలు లేకుండా ఓన్లీ అప్స్ ఎక్కుతున్న వాళ్ళకి ఈగోయిజం కూడా పెరిగిపోతూ ఉంటుంది. బట్ ఎక్కడ ఆ మార్క్ లేదు సనాకి. ఇండస్ట్రీలో గుడ్ నేమ్ ఉంది సనాకి. అది ఎలా సాధ్యపడింది? అది తెలియదు. అంటే
అంటే బేసికల్లీ నేనేమి క్యారీ ఆఫ్ చేయను. అండ్ ఈ చాలామంది అంటూ ఉంటారు, అంటే నిజంగా ఇగో అనేది ఒక పదం ఉందా అనిపించింది కొన్ని రోజుల తర్వాత. అంటే వెన్ పీపుల్ అందరూ వచ్చి డోంట్ యూ ఫీల్ ఈగోయిస్టిక్ అని అంటే, ఈగో అన్న పదం ఉందా అసలు, అంటే ఈగో అంటే నిజంగా ఇలా ఉంటుందా అనిపించేది. కానీ నా వరకు వచ్చేసరికి నా కో ఆర్టిస్ట్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్, ఎవరైనా టెక్నీషియన్స్ అందరు కూడా ఎప్పుడు నన్ను ప్యాంపరే చేశారు, కానీ ఆ ఫీలింగ్ కానీ ఆ థాట్ కానీ రానివ్వలేదు. అంటే తను చూసి ఈగో కానీ అలాంటి రాలేదు. అలాంటి ఉంటే నాకు వచ్చేదేమో. సో వాళ్ళ వైబ్రేషన్స్ లేవు అండ్ నాతో అయితే 100% ఉండదు. ఎవరైనా అలాంటి ఏదైనా సిచ్యుయేషన్ వచ్చినా ఐ జస్ట్ కీప్ క్వైట్. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఓకే అండి. న్యూ జెర్సీ నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారండి, రామకృష్ణ గారు. హలో రామకృష్ణ గారు. హలో హలో అండి, సనా గారితో మాట్లాడండి. మాట చెప్పండి. రామకృష్ణ గారు హలో అండి. హలో హాయ్ అండి, హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి. చెప్పండి రామకృష్ణ గారు. హలో మీరు అడగరా ఎలా ఉన్నారని? ఎలా ఉన్నారండి? సూపర్ ఫైన్, ఫెంటాస్టిక్ గా ఉన్నాను. కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారు. ఓకే, ఏం చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాను. వెరీ గుడ్. జాబ్ లో ఉన్నారా ఇప్పుడు? అవునండి. అక్కడ నుంచి టీవీ చూస్తున్నారా? అవునండి. అలౌడా? అవునండి. సూపర్, అయితే నేను లక్కీ అనమాట. సో చెప్పండి రామకృష్ణ గారు. అవునండి. అంటే ఏం లేదు, బృందావనం సినిమా బాగుంది మీ క్యారెక్టర్. దేంట్లో? బృందావనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నన్ను పొగడేస్తారా మీరు? మేడం. రామకృష్ణ గారు పొగడతారా ఇప్పుడు నన్ను? అవునండి మేడం. అయితే పొగడాలంటే మీరు ఒకటి చెప్పొచ్చు రామకృష్ణ గారు. చెప్పండి. సనా గారు ఏజ్ తగ్గుతున్నట్టు అనిపించట్లా? అనిపించిందండి. అలా చెప్పొచ్చు కదా, నేను క్లూ ఇవ్వాల్సి వస్తుంది మీకు. రామకృష్ణ గారు అక్కడ మూవీలో కాబట్టి మా డైరెక్టర్ గారు నాకు రెక్కలు అవన్నీ వేశారు. ఇప్పుడు నాకు రెక్కలు లేవు, కానీ వచ్చినంత ఆనందంగా ఉంది. ఓకే అండి. థ్యాంక్ యూ. అయితే అంటే ఆ ఈగోయిజం అదంతా మీ దగ్గరికి రాకపోవడానికి వన్స్ అంటే టేక్ ఆఫ్ అయిపోగానే ఇంటికి వెళ్ళగానే అంటే మొత్తం మర్చిపోతారా? ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తూ ఉంటారా? లేదు, ఆన్ ఆఫ్ టైప్సే నేను. అంటే సిట్యుయేషన్ ఏమైనా వస్తే ఏమైనా డిస్కస్ చేస్తానేమో, లేకపోతే అదర్వైజ్ అసలు మాట్లాడాను ఇంకా. అంటే అంటే ఇది అవసరం ఈ టాపిక్ అనుకుంటే మాట్లాడేదాన్ని. బేసికలీ ఏంటంటే మాది జాయింట్ ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండింది నాకు మా వారికి. మొత్తం అంటే అందరూ సికింద్రాబాద్లోనే స్టే చేస్తారు? సికింద్రాబాద్లో కాదు, పుట్టింది అక్కడ, కానీ మేము ఉండేది కార్వాన్, ఓల్డ్ సిటీ. సో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం, ఓల్డ్ సిటీ నుంచి అనమాట. మా అత్త మామగారు అందరూ పెద్ద హ్యూజ్ ఫ్యామిలీ. మా మదర్ ఫాదర్ చిన్న ఫ్యామిలీ, కానీ మా ఇన్లాస్ది పెద్ద ఫ్యామిలీ అనమాట. సో అది ఆ ఛాన్స్ అంటే థాట్ గురించి అంటే డిస్కస్ చేసే టైం కూడా ఉండేది కాదు, చాలా తక్కువ టైం ఉండేది. ఆ టైంలో ఇంకా ఏదైనా పనులు ఉంటే చూసుకునే వాళ్ళం, కానీ డిస్కషన్స్ వచ్చేవి కాదు. ఓకే అండి, మరి కాలర్ లైన్లో ఉన్నారు దుబాయ్ నుంచి సంజన. హాయ్ సంజన. హలో మ్యామ్. హాయ్ సంజన. బాగున్నారా? సూపర్ ఫైన్, ఫెంటాస్టిక్ గా ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా మ్యామ్. మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది మ్యామ్. థ్యాంక్ యూ సంజన. సంజన ఏం చేస్తూ ఉంటావు? నేను 7th grade లో చదువుతూ ఉంటాను దుబాయ్లో. 7th? దుబాయ్లో. దుబాయ్లో 7th? ఇప్పుడే కాల్ చేశారు. ఓ రైట్, యా గంగాధర్ గారు అనుకుంటా కదా, రైట్? ఫ్యామిలీ ఫ్యాన్స్ అనుకున్నాం. సో స్వీట్ సంజన. థ్యాంక్ యూ సంజన, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మ్యామ్. మీ యాక్టింగ్ you're so cute మ్యామ్. That's so sweet of you. Thank you. You know, you sound so cute actually. నేను కనిపించడానికి క్యూట్ గా ఉన్నాను, నీ వాయిస్ చాలా క్యూట్ గా ఉంది. Thank you మ్యామ్. Thank you a lot. So study well Sanjana. Yes ma'am. Don't forget to love me more and more. Yes ma'am. Thank you so much. This is for you. ఓకే నా హ్యాపీయా సంజన? ఓకే ఓకే బాయ్ మా. ఓకే, టెక్సాస్ నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారండి, అజయ్ గారు. హలో అజయ్ గారు. హలో హలో అజయ్ గారు మాట్లాడండి. సనా గారు ఉన్నారు స్టూడియోలో. హలో ఎన్ఆర్ఐలో ఈరోజు. మేడం నమస్తే. మేడం నమస్తే అజయ్ గారు. బాగున్నారా మేడం? సూపర్ ఫైన్ గా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం. చెప్పండి.
మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. ఏం చేస్తూ ఉంటారు? నేను MBA కంప్లీటెడ్ మేడం, జాబ్ సెర్చింగ్. ఓ వెరీ గుడ్. అంటే స్టడీస్ చేస్తూ జాబ్ చేశారా? అవును మేడం. వెరీ గుడ్ సూపర్. చెప్పండి. టుమారో మై ఫ్రెండ్ బర్త్డే మేడం, అది విషయం ఏమైనా చెప్తారా మేడం? డెఫినెట్లీ. ఆయన పేరేంటి? ఆదాం అండి. ఆదాం. ఓకే. ఆదాం గారు, విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే బిహాఫ్ ఆఫ్ అజయ్ గారు అండ్ బిహాఫ్ ఆఫ్ HMTV టీమ్ అండ్ స్పెషల్లీ ఫ్రమ్ మీ. ఓకే. మీరు అంటే విషెస్ కూడా ఏమైనా చేశారా ఈ టీవీలో? లేదు, చేయలేదా? అలా ఉందా? నాకు అలా అనిపించింది అండి. ఓకే. అయితే మీరు పిల్లలు పుట్టిన తర్వాత వచ్చారు కాబట్టి ఏ ఏజ్లో వచ్చారో అంటే మీ ఎదుగుతున్న ప్రతి స్టేజ్ కూడా వాళ్ళకి తెలుసు. అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు, అంటే వాళ్ళ ఉత్సాహం చూసి కూడా మీకు ఇంకా చేయాలన్న అనిపించేదా, లేదంటే ఈ బిజీలో పడిపోయి వాళ్ళని నెగ్లెక్ట్ చేయాల్సి? లేదు, నెగ్లెక్ట్ చేయడం అనేది అసలు జరగలేదు. అలా ఏం అంటే వాళ్ళకి ఏ రకంగా కూడా అంటే ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చాను, ఒక టీవీస్ మూవీస్లో పనిచేసే ఆర్టిస్ట్గా ఎప్పుడు వాళ్ళకి అనిపించలేదు. అంటే ఆ అట్మాస్ఫియర్ లేదు మాకు. అంటే నేను తప్ప ఈ రోజుకి ఎవరు మా ఫ్యామిలీలో ఇండస్ట్రీలో లేరు. సో ఆ ఫీలింగ్ కానీ ఆ థాట్ కానీ ఇది అసలు టోటల్గా లేదు. సో వాళ్ళకి మా మదర్ ఓకే తెలుసని తప్ప వాళ్ళకి షీస్ ఫేమస్ యాక్ట్రెస్ అని మాత్రం తెలియదు ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఎదిగారు, దే ఆర్ ఆల్సో ఇంటూ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళకి తెలుసు ఇంకా. ఓకే. అయితే కాలీవుడ్లో అదేవిధంగా మీరు తమిళ్లో కూడా విలన్గా యాక్ట్ చేశారు కదా? అవునవును. అంటే ఆ విలన్ రోల్స్ సన్నాకి అసలు యాప్ట్ అయ్యాయా? అయ్యాయి. జనాలు చాలా ఇప్పుడు కాలేజ్ చెప్తూ ఉన్నారు, మీరు వింటున్నారు, అంటే అందరికి నచ్చింది, యాక్సెప్ట్ చేశారు. సేమ్ భయం నేను పోలీస్ స్టోరీ 2 చేసేటప్పుడు ఫస్ట్ టైం అందరికీ అదే డౌట్ వచ్చింది. అంటే ఇట్ వాజ్ కంప్లీట్ మాస్ విలన్ అని. మాస్ అంటే తొడకొట్టి అసలు ఫైట్ చేసే అంత మాస్ అనమాట. సో అసలు అందరికి భయం వేసింది. అంటే కానీ తిల్లన్ మంజు గారు, మన ఫైట్ మాస్టర్ తిల్లన్ మంజు గారు వాజ్ ద డైరెక్టర్, దానికి సాయి కుమార్ గారు హీరో అనమాట. సో వాళ్ళు రిస్క్ చేసి సంథింగ్ డిఫరెంట్గా చేయాలి, వీ కెన్ షో దట్ షీ కెన్ డూ అనేసి అనుకుని వాళ్ళు యాక్చువల్ డెసిషన్ తీసుకోవడానికి 3 months to 6 months పట్టింది. బట్ ఆఫ్టర్ దట్ అయిన తర్వాత ద సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ మన ఇండస్ట్రీ, మన అంటే ఎలాగో బెంగళూరులో కన్నడలో సపోర్ట్ ఉండింది, కానీ మన వాళ్ళు అంటే నేను ఆల్రెడీ తెలుసు వాళ్ళకి సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్న ఒక సడన్గా నన్ను ఒక స్క్రీన్లో ఒక అవుట్ అండ్ అవుట్ విలన్ క్యారెక్టర్లో చూస్తే అసలు ఏమనుకుంటారో అనుకున్నాను. కానీ ఎవ్రీబడి ఫ్రమ్ ప్రెస్, ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్, ఫ్యాన్స్, ఫ్యామిలీ అందరూ నన్ను సపోర్ట్ చేసి అందరికి నచ్చింది, అందరు ప్రేస్ చేశారు, అందరికీ యాక్సెప్ట్ చేశారు నన్ను. సో అది నాకు ఇంకా స్ట్రెంగ్త్ ఇచ్చింది, ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయొచ్చు నేను అనేసి నమ్మకం కలిగింది అనమాట. ఓకే అండి. సౌదీ నుంచి కాలర్ ఉన్నారు, రామకృష్ణ గారు. హలో రామకృష్ణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఇంతకుముందు రామకృష్ణ గారు కాల్ చేస్తారు కదా? ఓకే అండి, మాట్లాడండి సనా గారితో. హలో హలో రామకృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి రామకృష్ణ గారు. మీరు సినిమా బృందావనంలో బాగా చేశారండి. ఏదండి? బృందావనం. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి అందరు బృందావనం అంటున్నారు. నేను ఈసారి నుంచి రెక్కలు పెట్టుకొని వస్తాను. కృష్ణ సినిమాలో కూడా బాగా చేశారు. కృష్ణ కన్నా కృష్ణ ఇస్ అనదర్ చిన్న బిట్ అయినా అది రిజిస్టర్ అయిపోయింది అందరికి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. కానీ దుబాయ్ నుంచి మరో కాల్ చేశారండి విజయ్ గారు. హలో అండి. హలో విజయ్ గారు. హలో మాట్లాడండి సనా గారితో. హలో విజయ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి విజయ్ గారు. మాట్లాడండి. మీరే మాట్లాడాలి, ఏమైనా అడగాలనుకుంటున్నారా? విజయ్ గారు, నేనే మాట్లాడుతున్నా. మేడం అంత మంచి మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం? సూపర్ ఫైన్, ఫెంటాస్టిక్ గా ఉన్నాను. ఓకే మేడం. నిన్న పిల్లలు సినిమా చూసాను మేడం మీది. ఓకే. నిన్న పిల్లలు సినిమా అన్నవరంలో షూటింగ్ లో కలిసాను మేడం మీకు. ఓ సూపర్. ఓకే. హలో, మీరు అప్పుడు ఉన్నారు అన్నవరంలో, కలిసారా? అక్కడ కలిసాను మేడం. మీరు పైన ఉన్నారు, కింద ఉన్నాం. అవునా? ఓకే ఓకే. మీరు ఏం చేస్తూ ఉంటారు విజయ్ గారు? నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నా మేడం. అన్నవరంలో దుబాయ్లో బిజినెస్ చేస్తున్నారు. అప్పుడు అన్నవరంలో ఉన్నప్పుడా? అవును మేడం.
ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ? ఓకే ప్రెసెంట్ దుబాయ్లో బిజినెస్ చేస్తున్నారు. ఆహా. మీరు మూవీ షూటింగ్ టైంలో అన్నవరంలో మిమ్మల్ని కలిసారట. కలిసారు. ఓకే. ఓకే అండి, ఆఫ్టర్ లాంగ్ టైం మాట్లాడే అవకాశం కూడా వచ్చింది త్రూ హెచ్ఎం టీవీ. ఆల్మోస్ట్ యా హెచ్ఎం టీవీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే అండి, అయితే మీరు ఎన్ని మూవీస్లో కూడా నాకు తెలిసి ఓన్ డబ్బింగ్ కదండి? లేదు, అంటే రీసెంట్గా ఒక 5-6 years నుంచి స్టార్ట్ చేశాను. బిఫోర్ నేను చెప్పేదాన్ని కాదు, అంటే కొంచెం తడపడేదాన్ని లాంగ్వేజ్లో, స్పష్టంగా మాట్లాడేదాన్ని కాదు తెలుగు, కొన్ని పదాలు పలికేదాన్ని కాదు. కానీ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాను కాబట్టి నా డబ్బింగ్ నేనే చెప్పేస్తున్నాను. అంటే మోస్ట్లీ అంటే తెలంగాణలో పుట్టారు కాబట్టి అంటే హైదరాబాద్ స్లాంగ్ ఉంది కానీ టోటల్ తెలంగాణ స్లాంగ్ లేనట్టుంది మీ అంటే మాటలో. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ తెలంగాణ అనేది ఇప్పుడు మనకు రిజిస్టర్ అయింది. అంటే ఎక్కువ ఇప్పుడు బికాస్ స్టేట్స్ డివైడ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. కానీ ఒకప్పుడు స్లాంగ్ కానీ అసలు ఆ టాక్ ఆఫ్ తెలంగాణ కానీ ఇంత వైబ్రేషన్స్ ఇంత లేదు తెలంగాణ అండ్ ఆంధ్ర అది అని. సో అందరూ ఇప్పుడు మేము మాట్లాడే లాంగ్వేజ్ అంతా ఇట్ వాజ్ వెరీ డెఫినెట్గా ఆంధ్ర నుంచి వచ్చి ఆంధ్ర వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ, సో అలా పాలిష్ అయిపోయింది ఆ లాంగ్వేజ్. ఓకే అండి, అంటే గతంలో అంటే కొంతమంది విలన్స్ కోట శ్రీనివాసరావు గారు ఇలాంటి వాళ్ళతో కూడా అప్పట్లో ట్రయల్స్ చేశారు. ఆ వైబ్రేషన్ అంటే అంటే ఉంది కానీ ఇంతగా అంటే తెలంగాణ లాంగ్వేజే మాట్లాడాలని లేదు. అంటే ఇంతగా మాట్లాడే వాళ్ళు కాదు ఎక్కువ. అందరూ చాలా అంటే ఉన్న లాంగ్వేజ్ ఇంత పాలిష్డ్గా మాట్లాడేవాళ్ళు. ఓకే అండి, దుబాయ్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో మేడం. వెంకటేష్ గారు మాట్లాడండి సనా గారితో. హలో వెంకటేష్ గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. చెప్పండి వెంకటేష్ గారు. సనారికి ఏంటి మేడం? నేనే మాట్లాడుతున్నా. సనా గారికి ఇచ్చాను. నేను బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం? కనిపిస్తున్నానా? కనిపిస్తున్నాను. ఎలా ఉన్నానో చెప్పండి. సూపర్ గా ఉన్నారు మేడం. సో అలాగే ఉన్నాను, సూపర్ గానే ఉన్నా. చెప్పండి. హలో హలో హలో. ఓకే, అంటే వెంకటేష్ గారు యూట్యూబ్లో కానీ టీవీలో కానీ చూస్తుండొచ్చు, వాయిస్ సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే అండి, ఎనీవే వెంకటేష్ గారు అయితే తెలంగాణ స్లాంగ్తో ఏదన్నా ఒక మూవీలో చేసే అవకాశం రాలేదా? వస్తే మాట్లాడగలుగుతారా? అంటే మేబీ అంటే డెఫినెట్గా ఏ లాంగ్వేజ్ అయినా ప్రాక్టీస్ చేయాలి. సో డెఫినెట్గా ప్రాక్టీస్ చేస్తాను. మాట్లాడగలుగుతానా కాదు, కలగాలి. ఆర్టిస్ట్ అన్న తర్వాత తప్పకుండా చేయాలి. సో డెఫినెట్గా చేస్తాను. అవకాశం రాలేదు, వస్తే కనుక చేస్తాను. ఓకే అండి, అయితే తెలుగు ఏమైనా ఇబ్బంది అనిపించేదా స్టార్టింగ్లో, మీ కెరియర్ స్టార్టింగ్లో? చాలా అంటే తెలుగు మీడియం కూడా అయ్యి ఉండదు మీ కాదు. ఎడ్యుకేషన్. అసలు నేను తెలుగు కూడా మా ఫాదర్ ఏంటంటే లేదు, ఉర్దూ కూడా నేను టచ్ చేయలేదు. నాకు ఉర్దూ కూడా రాదు. యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి చదివాను. తెలుగు వచ్చేది కాదు కాబట్టి మా ఫాదర్ ఏం చేశారంటే నాకు ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ పెట్టారు, స్పెషల్ ఇంగ్లీష్. సో స్పెషల్ ఇంగ్లీష్ నా సెకండ్ లాంగ్వేజ్. సో ఏ లాంగ్వేజెస్ టచ్ చేసేదాన్ని కాదు ఎక్సెప్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్ అనమాట. కాకపోతే ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చదవడం రాదు, రాయడం రాదు, డైలాగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ 10 సార్లు అడగాలి, వాళ్ళు చెప్పాలి, ప్రాంప్టింగ్ తీసుకోవాలంటే నాకు అర్థం అంటే తొందర క్యాచ్ చేసేదాన్ని కాదు, అలవాటు లేదు, ఏం చేయాలి అని ఒక ఇది వచ్చిందనమాట. అప్పుడు అందరు చెప్పారు నేర్చుకో, వీళ్ళు నేర్చుకొని నేర్పించడం ట్రై చేశారు కానీ నా వల్ల కాలేదు. తర్వాత వాళ్ళు నేను నా ఓన్గా టుక్ అ డెసిషన్ దట్ నేను కాన్సన్ట్రేట్ చేయాలి లాంగ్వేజ్లో. ఒకసారి చెప్తే విని నేను ఆ డైలాగ్ చెప్పేయాలి. అది ఎంత పెద్ద డైలాగ్ అయినా నేను ఒకసారి విని చెప్పాలి. ఐ షుడ్ నాట్ టేక్ ప్రాంప్టింగ్. అది నేను కేర్ఫుల్గా ఒకసారి వినాలంటే 10 ఒకసారి చదివి చెప్పారంటే ఎవరికైనా విసుకొస్తుంది కదా, వాళ్ళు విసుకించకుండా చేయాలని నేను లాంగ్వేజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఏ స్టేజ్కి వెళ్ళిపోయానంటే ఇంట్లో కూడా హిందీ మర్చిపోయి తెలుగు మాట్లాడేదాన్ని. ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేదా? యా డెఫినెట్లీ ఇట్లో అందరు. బట్ ఇప్పుడు అంటే ఇప్పుడు నా అంత స్పష్టంగా మాట్లాడరు కానీ తెలుగు వచ్చు. దే కెన్ అండర్స్టాండ్. ఓకే అండి, అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీ పిల్లలు కిడ్స్ కాకపోవచ్చులే, ఏ స్టేజ్లో ఉన్నారు? వెల్ స్టేజ్లో ఉన్నారా? యా దే ఆర్ గ్రోన్ అప్. సన్ అందరికి తెలిసిందే, సయ్యద్ అన్వర్ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఫర్ ఎవర్గ్రీన్ ప్రొడక్షన్స్. వీ ఓన్ అ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఈస్ డూయింగ్ టీవీ సీరియల్స్ ఫర్ our production. And Papa, she did her fashion designing and she did some international documentaries. And right now she's doing nothing. She's only doing her fashion designing. And maybe next year she'll get married. ఓకే ఓకే అండి, అంటే ప్రొడక్షన్ హౌస్లో ఏ సీరియల్స్ అయినాయి ఇప్పటి వరకు?
ఇప్పటి వరకు వి ఫినిష్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ 7 సీరియల్స్. మా టీవీకి వి డిడ్ రీమిక్స్ పులిహోర, మిస్టర్ మల్లన్న, అండ్ ఫర్ స్టార్ విజయ్ తమిళ్లో, అండ్ కలాంగరి టీవీ ఫర్ తమిళ్ దాంట్లో భవానీ చేసాం. స్టార్ విజయ్లో ప్రియోం సందీపం, సర్వనన్ మీనాక్షి వి డిడ్ ఇట్. సో రైట్ నౌ టెలికాస్ట్ అయ్యే ఏవి లేవు, అండర్ ప్రొడక్షన్ ఉన్నాయి. సో మేబీ రీసెంట్గా వి డిడ్ కర్త కర్మ క్రియ షార్ట్ ఫిల్మ్, అది అందరికీ తెలిసిందే. 5 days లో 25,000 likes వచ్చినాయి. లైక్స్ అండ్ వ్యూస్ ఆల్సో అందరికి చాలా నచ్చింది. అంటే ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేసింది. షార్ట్ ఫిలిం అంటే ఇలా ఉండొచ్చా ఒక సినిమా లాగా అని ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేసిన షార్ట్ ఫిలిం అయింది, అండ్ చాలా అప్రిసియేషన్ వచ్చింది. అండ్ జస్ట్ హాబీగా చేశాడు మా అబ్బాయి దాంట్లో కూడా. తనకి యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదా? లేదు అలా ఏం లేదు. అంటే హీ వాజ్ బిజీ ఇన్ టు బీయింగ్ ప్రొడక్షన్స్ అవన్నీ మీటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి హీ వాజ్ బిజీ. ఒక తమిళ్ సీరియల్లో జస్ట్ ఒక రోల్ కూడా చేశాడు, కానీ సీరియస్గా తీసుకోలేదు. అంటే యాక్టింగ్ని ఒక సీరియల్ ఇదిగా సీరియస్గా తీసుకోలేదు. బట్ నౌ ఆఫ్టర్ ది షార్ట్ ఫిల్మ్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ యాక్టింగ్. అంటే హీస్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. ఇంకేమైనా వస్తే నేను డెఫినెట్గా యాక్ట్ చేస్తానని ఫిక్స్ అయిపోయాడు. ఇంకా అంటే త్వరలో సనా గారు అబ్బాయిని స్క్రీన్ లో తెలుగు ఇండస్ట్రీలో చూడొచ్చు. డెఫినెట్గా చూడొచ్చు. ఓకే, అది ఏ మూవీలో అనేది నెక్స్ట్ మళ్ళీ మనం కలిసినప్పుడు మాట్లాడుకోవాలి. హోప్ఫుల్లీ. ఓకే అండి. అయితే ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ వరకు తన వర్క్ అంత బాగుంది. ముఖ్యంగా కర్త కర్మ క్రియ ఈ షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడితే, అంటే దానికి ఇంత పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఓన్లీ డబ్బును బేస్ చేసుకొని తీసింది. మీరేమైనా సలహాలు ఇచ్చారా? తను ఓన్ ప్లాన్ లేదు, అతను ఎవ్రీథింగ్ A to Z అతను ఓన్ ప్లాన్స్. ఈవెన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈవెన్ 7 years అయింది. ఇప్పటి వరకు అంటే హీ టేక్స్ సజెషన్స్, అంతేగాని ఎండ్ ఆఫ్ ద డే వాడి కష్టం, వాడి ఒపీనియన్స్ అండ్ వాడి థాట్స్ అండ్ వాడి ఫుల్ ఫ్లెడ్జ్లీ హిట్ ఇస్ హీజ్ ఒపీనియన్. ఎక్సెప్ట్ నా పేరు యాజ్ అ MD of the company, I just sign the checks and give him అంతవరకే. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ హీస్. అండ్ ఇది చేస్తున్నానని సజెషన్ మాత్రం తీసుకుంటాడు. గుడ్ ఆర్ బ్యాడ్ నేను చెప్తాను, వాళ్ళు చేసింది వాళ్ళు డెఫినెట్గా చేస్తారు. సో షార్ట్ ఫిలిం చేసేటప్పుడు కూడా వెన్ దే టోల్డ్ మీ దిస్ లైన్ నాకు చాలా నచ్చింది. అంటే ఎవరు చేసిన పాపం వాళ్ళకి తిరిగి వస్తుంది అండ్ ఒక చిన్న మెసేజ్తో చేశారు. దానికి వాళ్ళు చిక్మంగళూరు వెళ్ళి లొకేషన్స్, అందరికి లొకేషన్స్ చాలా నచ్చింది యాక్చువల్ దాంట్లో. సో అక్కడికి వెళ్ళి చేయడం అనేది ఒక పెద్ద అందరూ టాస్క్, అంత దూరం వెళ్ళి ఖర్చు పెట్టడం, ఇట్ డజంట్ మేక్ సెన్స్ స్పెండింగ్ సో మచ్ ఫర్ షార్ట్ ఫిల్మ్ అనేసి అందరూ కొంచెం ఇచ్చేస్తే నాకు కొంచెం అప్పుడు అనిపించింది, వీడేంటి అక్కడికి వెళ్ళి ఎందుకు అనవసరంగా చేస్తున్నాడు అనిపించింది. బట్ ఒకసారి టెలికాస్ట్ అయిన తర్వాత లాస్ట్ అవుట్పుట్ చూసి, ఆ రోజు అంత అప్రిసియేషన్ చూసి, ఈరోజు ఓన్లీ లొకేషన్ గురించి ఎక్కువ ప్రైజెస్ వచ్చేసరికి ఐ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్గా. సో అంటే మిమ్మల్ని చూస్తూ తను పెరిగాడు కాబట్టి ఆబ్వియస్లీ ఆ క్రియేటివ్స్ అంతా కూడా తనకు కూడా వచ్చినట్టుంది. గారు ఈ మధ్య అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంతకుముందే అన్నారు కదా 1 month బ్యాక్ న్యూ జెర్సీ వెళ్ళారని ఉమెనియా ప్రోగ్రామ్. అవునవును. అండ్ టూరీలో కూడా లాఫింగ్ స్టార్గా మీకు అవునవును వచ్చింది. ఎలా అనిపించింది? యాక్చువల్గా వాళ్ళు రీసెంట్ వాళ్ళు అంటే ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు యాంకర్ పర్టికులర్గా షీ హాజ్ మెన్షన్ దట్ అందరికి ఏదో ఒక స్టార్ పెడుతూ ఉంటారు హీరోస్కి వాళ్ళందరికీ. సో మా తరఫు నుంచి మీకు లాఫింగ్ స్టార్ అనేసి పెట్టారు. ఇట్ వాజ్ లైక్ వెరీ కనెక్టెడ్ టు NRIs యాక్చువల్గా అందరికీ. సో హ్యాపీగా అనిపించింది. ఆ టైంలో నేను న్యూ జెర్సీకి వెళ్ళడం, అందరు లాఫింగ్ స్టార్ అని చెప్పడం. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఒక లాఫింగ్ స్టార్ అండ్ వాట్ ఎవర్ ఇట్స్ ఒక టైటిల్ కదా. సో గుడ్. సో ఇట్ వాజ్ ఐ ఫెల్ట్ హ్యాపీ. సీరియస్ స్టార్ అంటే దానికి నవ్వు వచ్చినా సరే మీరు అక్కడ సీరియస్ గా ఉండాల్సి వస్తుంది. లాఫింగ్ స్టార్ కూడా హ్యాపీగా నవ్వుకోవచ్చు. రీసెంట్ అంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆఫ్టర్ ఇంత బిజీ లైఫ్ లో కూడా అంటే ఎలా ఉంటాయి? ఏ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి? ఇంకా ర్యాంప్ వాక్ లో కూడా సనా గారు చేస్తూ ఉన్నారు. చేస్తున్నాను. అంటే ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ లక్కీ యాక్చువల్గా. అంటే డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అగైన్ లైక్ ఫ్రమ్ ర్యాంప్ వాక్, యాడ్స్ అండ్ ఆల్. సో చాలా అదృష్టంగా భావిస్తాను. అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్. ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ నవ్ డేస్. అంటే ఇంకా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను. అంటే ఐ డోంట్ రిలాక్స్. అది అయిపోయింది కదా రిలాక్స్ అయిపోతామని లేదు. సో మేబీ ఇప్పుడు ఈ చేసేసాం అయిపోయింది అన్న రిలాక్సేషన్ ఇప్పుడు లేదు నాకు. సో రిలాక్సేషన్ అని లేదు. అండ్ ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ఎవ్రీబడి. అంటే ఐ బికమ్ ఇన్ అ పొజిషన్ టు టాక్ టు పీపుల్ అబౌట్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ టేక్ ఇట్ మోర్ రెస్పాన్సిబుల్ నౌ. ఓకే అండి. కాలర్ లైన్లో ఉన్నారు. దుబాయ్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కాల్ చేశారు. హలో అండి. హలో 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 మేడం, సనా గారికి ఇస్తారండి? మాట్లాడండి. హలో సనా గారు నమస్తే అండి. నమస్తే అండి. కిరణ్ గారు ఎలా ఉన్నారు?
బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? సూపర్ ఫైన్గా ఉన్నాను. మేడం మీరు అప్పటి నుంచి ఇప్పటికీ అలానే ఉన్నారు మేడం. థ్యాంక్ యూ మీరు థ్యాంక్ యూ అప్పటి సో నుంచి మచ్. ఇప్పటికీ అలానే ఉన్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మేడం చెప్పండి కిరణ్ గారు. మళ్ళీ మీరు ఇప్పుడు కొత్తగా సినిమాలు ఏం చేస్తున్నారండి? యా చేస్తున్నాను, జరుగుతున్నాయండి. త్రివిక్రమ్ గారి మూవీ జరుగుతుంది ఒకటి, తర్వాత నాగార్జున గారి మూవీ జరుగుతుంది. మా తమిళ్లో 2 మూవీస్ చేస్తున్నాను, అది రెడీ టు రిలీజ్. ఎప్పుడు చేస్తారో తెలియదు. కన్నడ ఒక మూవీ చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. 2 ఇంకా చిన్న మూవీస్ ఉన్నాయి. సో అవన్నీ రైట్ నౌ జరుగుతూ ఉన్నాయి. మిమ్మల్ని వారధిలో చూసినందుకు చాలా బాగుందండి. మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మీరు వస్తారని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ కిరణ్ కుమార్ రెడ్డి గారు. అయితే అప్పటి నుంచి ఇప్పటికి కూడా మీరు అలాగే ఉండడానికి, లాఫింగ్ స్టార్గా ఇప్పుడు కూడా నేమ్ తెచ్చుకోవడానికి ఏంటండి రీజన్ ఏంటి? ఏం చేస్తూ ఉంటారు, ఏం తింటారు? అయ్యో అన్నీ తింటాను, అందుకే లేదు. యాక్చువల్గా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ అందర్ బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ అనుకుంటా. ఇంకా వాళ్ళు నన్ను ఇంకా ప్రేమిస్తున్నారు, ఇంకా దే ఆర్ స్టిల్ దే లవింగ్ మీ సో మచ్. కాబట్టి ఇంకా యాజ్ ఐ టోల్డ్ యూ కదా, ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ ఐ కెన్ నెవర్ రిలాక్స్. ఇంకా కారణాలు ఏం లేవు. ఐ నిజంగా పుష్టిగా చక్కగా భోంచేస్తాను. సో ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఐ ఆల్వేస్ థింక్ పాజిటివ్ అండ్ నెగిటివిటీకి దూరంగా ఉంటాను. ఐ డోంట్ క్యారీ ఎనీ హెడ్ ఎక్స్ మోర్ ఇన్ టు మై సెల్ఫ్. సో మేబీ ఆల్ దట్ కౌంట్స్. ఓకే అండి, అదేవిధంగా అంటే మీరు ఇక్కడ బార్న్ అండ్ బాటప్ అంతా ఇక్కడే కాబట్టి ఒక అంటే పాత బస్తీలో కూడా ఇప్పుడు మీరు స్టే చేస్తూ ఉన్నారు. అంటే మనం చాలా ఇష్యూస్ చూస్తూ ఉంటాం, కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, కొన్ని రావు. పాత బస్తీలో హైదరాబాద్లో అంటే అలాంటివి మీ దాకా వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? మీరు మీ సరౌండింగ్స్లోనే ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, ఆడపిల్లని గల్ఫ్ దేశాలకు అమ్ముతూ ఉంటారు. అలాంటిది ఎప్పుడైనా మీకు ఆ సామాజిక కోణంలో మీకు ఏం చేయాలనిపిస్తుంది? లేదు అంటే అదొక్క ఇష్యూ అనే కాదు, కానీ చాలా వస్తూ ఉంటాయి. నాకు చాలా అంటే ఆ టైంలో ఐ రియల్లీ గెట్ ఇరిటేటెడ్ అండ్ కోపం వస్తుంది. అంటే వెళ్ళి వాళ్ళని ఏదైనా చెప్పాలి, చేయాలి అని అనిపిస్తుంది. చేయాలి అన్న థాట్, ఏదో చేయాలి అన్న థాట్తోనే ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. సో ఎందుకు ఏదైనా చేయాలంటే పాలిటిక్స్ ఎందుకంటే బికాజ్ ఐ నీడ్ లాట్ ఆఫ్ సపోర్ట్. ఐ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ నాట్ ఓన్లీ నా వెల్ విషర్స్, ఫ్యాన్సే కాదు, కాకపోతే పొలిటికల్గా ఎవ్రీబడి నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఏమైనా చేయగలను. సో ఐఎమ్ ఈ జరిగే అన్యాయాలు ఉన్నాయి ఇప్పుడు, ఇవన్నీ వింటూ ఉంటే దానికి ఏదో చేయాలని అనుకుంటాను, చేయలేకపోతే నా వరకు ఒక పర్టికులర్ ఇష్యూ వచ్చి అంటే సాల్వ్ చేసే సిచ్యుయేషన్ రాలేదు. బాధ వేస్తుంది, బట్ ఎంతవరకు చేయగలను నెక్స్ట్ రాన్ దీంట్లో నాకు తెలియదు, బట్ ఐ డెఫినెట్లీ డూ సంథింగ్. ఓకే, కాలర్ ఉన్నారండి, ఈ పొలిటికల్ ఫ్యూచర్ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. దుబాయ్ నుంచి అజయ్ గారు. హలో అజయ్ గారు. హలో అజయ్ గారు. సనా గారితో. హలో అజయ్ గారు. హలో హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? సూపర్ ఫైన్గా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. ఏం చేస్తూ ఉంటారు అజయ్ గారు? నాదండి, మేము కాలేజ్ పోతామండి. ఏది? కాలేజ్ పోతాం. ఓకే ఓకే, చెప్పండి అజయ్ గారు. చాలా చేసిన మూవీ అండి, బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం చూసారు రీసెంట్ మూవీస్, ఏం చూసారు? ఓ ఫోన్ కట్ అయినట్టుందండి. అయితే నెక్స్ట్ పొలిటికల్గా ఇంకా ఏమైనా చేయాల్సి వస్తే సనా అంటే ఏ పార్టీ నేను అడగను, బట్ మీకు అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ పార్టీలోకి వెళితే ప్రజెంట్ ఇక్కడ నా ఏరియాకి నేను ఏమైనా చేసుకోవచ్చు అని? లేదు, ఉంది, ఆ థాట్ ఉంది. పార్టీ గురించి అని మాట్లాడితే ఏదో ఒక పార్టీ జాయిన్ అవ్వాలి కాబట్టి టీడీపీ జాయిన్ అయ్యాను. అలా అని నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను, ఈ పార్టీకి ఆ పార్టీకి వ్యతిరేకంగా దీనికి అగెన్స్ట్ దానికి అగెన్స్ట్ అని లేదు. అంటే దే అప్రోచ్ మీ, ఆ సిచ్యుయేషన్ ఆ టైంలో నాకు వాళ్ళని అప్రోచ్ అంటే ఐ ఫెల్ట్ ఇట్ కరెక్ట్ అండ్ జాయిన్ దెమ్. నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్, నాకు ఈ హోదా కావాలి, ఈ పొజిషన్ కావాలని నేను రాలేదు దీనికి, అది పాలిటిక్స్ ఎంటర్ అవ్వలేదు. మంచి చేయాలి, నాకున్న థాట్స్లో నేను ఏం చేయగలను అది చేయాలి కాబట్టి నేను జాయిన్ అయ్యాను.
డెఫినెట్గా 100% నేను అందరు అడుగుతారు ఏం చేస్తున్నారు, ఎవరికి ఏం చేస్తున్నారు అంటే ఎవరికేం కాదు, ఫస్ట్ నా ఏరియా నేను సర్దుదిద్దుకుంటే తర్వాత వేరే గురించి ఆలోచిస్తాను అనేది ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చాను. సో నా థాట్ కూడా అంటే నా సరౌండింగ్స్లో అది నా వాళ్ళు కావచ్చు, నా ఏరియా కావచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నా సర్వెంట్స్ కావచ్చు, నా స్టాఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా వాళ్ళని నేను కరెక్ట్ చేసుకున్న తర్వాత ఐ థింక్ ఆఫ్ అదర్స్ అనేది నా ఒపీనియన్. అండ్ అదే ఫాలో అవుతూ వచ్చాను ఇప్పటి వరకు. ఇప్పుడు అందరూ ఒక్కొక్క ఊరిని దత్తకు తీసుకున్నట్టు నేను నా వాళ్ళని దత్తకు తీసుకున్నాను. బట్ ఇది మాత్రం నిజంగా సూపర్ టాస్క్ అవుద్ది మీకు. ఒకవేళ మీ పాత బస్తీలో ఒక కాలనీలు తీసుకున్నా చాలేమో అవును ఫస్ట్ స్టేజ్, బట్ మీరు అది చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా చేస్తాను, తప్పకుండా. ఓకే, యూఎస్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు రాజేష్ రెడ్డి గారు. హలో రాజేష్ రెడ్డి గారు. హలో అండి రాజేష్ రెడ్డి గారు. లక్ష్మి గారు నమస్తే అండి, సనా గారితో మాట్లాడచ్చా? మాట్లాడండి. రెడ్డి గారు నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. హౌ ఆర్ యూ? మేడం యుఎస్ఏ నుంచి ఫైన్ మేడం. చెప్పండి. యుఎస్ఏ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే. యాక్చువల్గా మీరు ముస్లిమా హిందూనా మేడం? మీరు చెప్పండి. అయితే మీరు షో స్టార్టింగ్ లో చూసి ఉండరు, రైట్? లేదండి ఓకే రెడ్డి గారు, లెట్ మీ టెల్ యూ ఆర్ ఫ్రమ్ యుఎస్. ఒక్క నిమిషం అండి, లెట్ మీ టెల్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అన్ ఇండియన్. రెడ్డి గారు ఐఎమ్ అన్ ఇండియన్, ఐఎమ్ ముస్లిం యాక్చువల్లీ, బట్ మనకి కాస్ట్లు అవన్నీ అవసరం లేదు కాబట్టి లెట్ మీ టెల్ యూ ఐఎమ్ అన్ ఇండియన్. హైదరాబాద్ కి వస్తే కలవాలంటే ఎలా ఉంది మీ ఫ్యామిలీ? తప్పకుండా కలవచ్చండి. మీరు వచ్చిన తర్వాత జస్ట్ నా పేజ్, నా ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టండి, తప్పకుండా కలవచ్చు. లేకపోతే మీ కెన్ కాంటాక్ట్ హెచ్ఎం టీవీ కూడా. మీరు ఎప్పుడు వస్తున్నారు? హెచ్ఎం టీవీ మన రేపు నెక్స్ట్ మంత్ ప్లానింగ్ అండి హైదరాబాద్కి రావాలి. షూర్ షూర్ షూర్, జస్ట్ డ్రాప్ అ మెసేజ్. హైదరాబాద్ మా బాయ్ ఫ్రెండ్ ఉంది, అపాయింట్మెంట్ ఉన్నాయి. That's fine, that's fine. Just drop a message. We'll definitely try to meet you. ఓకే అండి, రైట్. ఓకే, నెక్స్ట్ సనా గారు. అంటే పార్టీస్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక పొలిటికల్ ప్లాన్ అయితే ఆ విధంగా ఉంది. దీనికి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఆ ఏరియాలో ప్రజెంట్ ఉన్న ఆ సిచ్యువేషన్స్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? సపోర్ట్ లేదు యాక్చువల్గా. అంటే ఫ్యామిలీ నుంచి నేను ఎంటర్ అయ్యే ముందు వీ హ్యాడ్ అ ఫ్యామిలీ మీటింగ్ యాక్చువల్. అందరినీ అంటే జాయిన్ అయ్యే ముందు నాకు కాల్స్ వచ్చినప్పుడు అందరిని కూర్చోపెట్టి మా ఇంట్లోనే ఒక మీటింగ్ అనమాట. ఫస్ట్ టైం ఒక డిస్కషన్. ఎందుకంటే నాకు తెలుసు ఒక్కసారి నేను బీయింగ్ అ ముస్లిం అంటే ఇప్పటివరకు యాక్సెప్ట్ చేశారు, బట్ పొలిటికల్గా బయటికి వస్తే ఎట్లా ఉంటుంది, హౌ దే విల్, అంటే నన్నే టార్గెట్ కాకుండా మా ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తారు. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎలా ఫేస్ చేస్తారు? ఆర్ యూ రెడీ టు స్ట్రాంగ్లీ ఫేస్ ఇట్? నా ఒపీనియన్స్ ఇవి. నేను ఇప్పటివరకు ఎవరిని హార్మ్ చేయలేదు, సో డెఫినెట్గా నన్ను హార్మ్ చేయరు, బట్ సిచ్యుయేషన్స్ ఏమవుతాయని తెలియదు కాబట్టి ఐ యూ రెడీ అని. సో ఫ్యామిలీ సపోర్ట్ ఆల్వేస్ ఉండింది. యా, సమ్ ఆఫ్ మై ముస్లిం ఫ్రెండ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకు జాయిన్ అయ్యాను, ఎందుకు ఏంటి అవన్నీ అనేసి. బట్ వాళ్ళకి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎందుకు ఏంటి, ఒక కాస్ట్ గురించో ఒక ఒక అంటే పొలిటికల్ పార్టీ గురించో నేను జాయిన్ అవ్వలేదు. నాకు ఎవరు సపోర్ట్ చేస్తే, నాకు హెల్ప్ఫుల్ అయిన ఏ పార్టీ అయినా సరే నేను జాయిన్ అవుతాను. ఐ నీడ్ టు హెల్ప్ అండ్ డూ మై చారిటీస్ ప్రాపర్లీ. ఫర్ దట్ ఐ నీడ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ పొలిటికల్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ ద వైజ్. బీయింగ్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్, ఫేస్ వాల్యూయే కాకుండా ఈవెన్ ఐ నీడ్ సమ్ సపోర్ట్. సో ఆ సపోర్ట్ కోసం నేను జాయినింగ్ పాలిటిక్స్ అనేది క్లియర్ అయింది. రాసేవాళ్ళు ఏను అంటే విల్ షీ కమ్ అప్ ఇవన్నీ రాశారు. ఐఎమ్ నాట్ హియర్ టు డిసైడ్ మై డూ సంథింగ్ ఇన్ కెరియర్ వైజ్. మై యాక్టింగ్ విల్ బీ దేర్ ఆల్వేస్ కంటిన్యూస్లీ. బట్ అంటే ఇంత నవ్వుతూ హ్యాపీగా ఇలాంటి సినిమాలు చేసుకునే ఒకసారిగా సనా రాజకీయాల్లోకి వస్తే, పాలిటిక్స్లోకి వస్తే మూతి ముడుచుకోవాల్సిన పరిస్థితి, సీరియస్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అవును, వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. నా నవ్వే వాళ్ళకి సమాధానం. అక్కడ కూడా నవ్వుతూనే సమాధానం చెప్తారా? ఓకే అండి. అయితే చారిటీస్ ఏమైనా, అంటే చారిటీస్ ఏ విధంగా ఉన్నాయి మీవి? అంటే నేను పర్టికులర్గా ఒక సంస్థ, అదే చెప్తున్నాను, ఒక సంస్థ ఒక చారిటీకి ఇలా ఇవ్వడం అనేది లేదు.
కొందరు ఒక 4 ఆడపిల్లల్ని చదివిస్తున్నాను ఇప్పుడు నర్సరీ నుంచే. ఇప్పుడు నా దేవ్ గ్రోన్ అప్ దియర్ ఇన్ టు దేర్ డిగ్రీస్ అండ్ నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ స్టడీస్ కూడా అయిపోతుంది. అది కాకుండా నేను అదే చెప్తున్నాను, అంటే నా వరకు నాకున్న స్థాయిలో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే నేను చేసుకుంటూ వచ్చాను ఇప్పటివరకు. అంటే అదే సరిపోతుంది నాకు, అంతకని మించి ఏం చేయలేకపోతున్నాను. అంటే నాకు ఎంత ఉందో దాంట్లో నేను నా సరౌండింగ్స్ చేసుకుంటూ వచ్చాను. ఇవన్నీ దిద్దుకున్న తర్వాత ఇంకా ఏమైనా ఉంటే దెన్ ఐల్ థింక్ వాట్ టు డూ ఫర్ అదర్స్. సో నాకు ఒక పర్టికులర్ చారిటీ, ఈ సంస్థ, ఈ ఆర్గనైజేషన్ చేస్తున్నానని లేదు, కానీ చేస్తున్నాను. కాబట్టి అంటే ఇలాంటి ఇప్పుడు మీరు ఒక యాక్టర్గా, ఒక పొలిటీషియన్గా, లేదంటే ఇలా హ్యాపీ లైఫ్ అంటూ లీడ్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో మీకంటూ రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా? లేదండి, అలా ఏం లేదు, అసలు లేదు. బట్ ఐఎమ్ వెరీ అంబిషియస్ ఫీమేల్. అంటే అంబిషియస్ ఇన్ ద సెన్స్ నేను ఏదో సాధించి 10 మందికి మంచి చేయాలి, నా చెయ్యి ఎప్పుడు పై చెయ్యి ఉండి 10 మందికి పెట్టాలని కోరిక మాత్రం ఉంది. దేవుడు అలాగే నన్ను ఇప్పటివరకు బ్లెస్ చేశాడు. సో మేబీ ఐ విల్ కంటిన్యూ ఇట్, అంతే. ఓకే అండి. అయితే ఒకసారి మళ్ళీ మూవీస్ టచ్ చేద్దాం. టాలీవుడ్ ముఖ్యంగా స్టార్టింగ్లో వచ్చినప్పుడు డెఫినెట్గా స్ట్రగుల్స్ ఉంటాయి ఎవరికైనా. అంటే కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? లేదు, అదే అంటున్నాను, జరగలేదు. అంటే జరుగుంటే మేబీ ఈ సిచ్యుయేషన్ అంటే ఈ స్టేజ్కి ఉండేదాన్ని కాదు. కో యాక్ట్రెసెస్ వల్ల లేదు అసలు రాలేదు, అదే చెప్తున్నాను, అసలు ఏం లేదు. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ మేఘనా రామి, ఇంద్రనీల్ రాజేష్ వాళ్ళ మిస్సెస్. ఇంద్రనీల్ రాజేష్ మనకు తెలుసు, చక్రవాకం అవన్నీ సీరియల్స్ లో ఫేమస్ యాక్టర్. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో దే ఆర్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ ఇన్ ద ఇండస్ట్రీ. అందరితో క్లోజ్ గా ఉంటాను, బట్ బెస్ట్ ఫ్రెండ్ రోజు మాట్లాడుకునేది మాత్రం తనతోనే. ఓకే, అంటే ఒక డైరెక్టర్ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే, ఒక ప్రొడ్యూసర్ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే, వీళ్ళలో ఎవరు ఉన్నారు? లేదండి, అలా లేదు అసలు. ఎవ్రీబడి ఆర్ క్లోజ్ టు మీ, ఎవ్రీబడి ఆర్ వెరీ లవింగ్ టు మీ. అండ్ అంటే అదే చెప్తున్నాను, అందరూ అంటే ఇప్పుడు ఓకే ఎవరు ఏమనలేదు, హ్యాపీగా అయిపోయింది. కానీ ఏదైనా సిచ్యువేషన్ లో వద్దు ఇండస్ట్రీలో కంటిన్యూ కాలేను అని కూడా ఎప్పుడు ఆ ఫీలింగే రాలేదా? అసలు టైము, ఆ థాట్ కూడా లేదు, అంత టైం కూడా లేదు నాకు అసలు. అంటే చాలా మందికి ఆ సిచ్యువేషన్స్ అంటూ కొంతమందికి ఉంటూ ఉంటాయి, బట్ మీకు లేదు అనేది అది కూడా మీ ప్లస్ అసెట్. మేబీ కాకపోతే 2000లో ఐ థింక్ 2000లో కల్సుందాం రా మూవీ ఏదో వెంకటేష్ గారిది రిలీజ్ అయింది. అప్పుడు ఐ థాట్ యాక్చువల్గా, అంటే అది రిలీజ్ కాకముందు ఇంక చాలా బిజీగా వర్క్ చేస్తూ ఉన్నాను. ఊరికే జస్ట్ హాబీగా వచ్చి ఇంత బిజీగా అయిపోయాను. ఇంకా 2000 వచ్చింది, ఇంకా ఆపేస్తాను అంటే ఐ వాజ్ వాంటెడ్ టు స్టాప్ మై సెల్ఫ్. కానీ ఆ మూవీ హిట్ అయింది అప్పుడే, కలుసుందాం రా పెద్ద హిట్ అయింది. మళ్ళీ యాజ్ యూజువల్స్ ఆఫీస్ న్యాచురల్గా వస్తాయి, సో టెంప్ట్ అవుతాం. సో ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంక అప్పటి నుంచి అనుకున్నాను అనమాట, నేను నా లాస్ట్ ఊపిరి గనక పోతే గనక అది మేకప్లోనే యాక్టింగ్ చేస్తూ పోవాలని నా కోరిక. సన గారు టచ్ చేసే విధంగా ఉంది మీ ఫీల్స్ అన్నీ కూడా. ఓకే అండి, యూకే నుంచి కాలర్ ఉన్నారు, రాజేష్ గారు. హలో రాజేష్ గారు. ఓకే రైట్, సారీ శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు మాట్లాడండి సనా గారితో. హలో సనా గారు, నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. నేను మీ ఫ్యాన్ ని. థ్యాంక్ యూ సో మచ్. మీరేం అనకపోతే నాకు చిన్న మనసులో మాట చెప్తాను మేడం. చెప్పండి. ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ సో మచ్. థాంక్స్ లవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ డు యూ డూ? అంటే ఫ్యాన్స్ సనా గారికి ఇంతమంది ఉన్నారనేది ఇలాంటి షోస్ ద్వారా తెలుస్తుందేమో. అవును, కరెక్ట్. అందుకే లాఫింగ్ స్టార్ గా మీకు గుర్తింపు వచ్చి ఉండొచ్చు మేబీ. ఓకే అండి, ఎనీవే అంటే ఫ్యూచర్ మూవీస్ ఏమున్నాయి ఇప్పుడు? ఫ్యూచర్ చెప్పాను ఇందాక, త్రివిక్రమ్ గారిది ఒకటి చేస్తున్నాను, నాగార్జున గారిది చేస్తున్నాను, ఒక 2. ఏంటి రోల్స్? ఎలా? ఇట్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక దాంట్లో ఇట్స్ త్రివిక్రమ్ గారి దాంట్లో ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే ఆర్ నాట్, బట్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్. ఓకే, మీరు చూడండి. అంటే ఇట్స్ ఐ షుడెంట్ సే, దాంతో అంటే ఆ చిన్న బిట్సే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అవి. అంటే మీరు అనుకున్న టార్గెట్లో మీరు సాటిస్ఫై కాలేకపోయిన దాంట్లో అంటే ఆఫ్ అన్నా అవుతుందా ఆ క్యారెక్టర్? ఐ డోంట్ థింక్ అది కెన్ సాటిస్ఫై మీ. ఆ రోల్స్ విల్ నాట్ సాటిస్ఫై మీ. ఐ థింక్ ఐ షుడ్ గో బియాండ్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు నా డిఫరెంట్ విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, అలా మించి ఇంకేమైనా ఉంటే చేయాలి. దానికి ఐ థింక్ అప్పుడు కానీ నేను
సాటిస్ఫాక్షన్ అంటే కొంచెం కూడా మీరు చెప్పినట్టు అట్లీస్ట్ ఒక 50% అయినా సాటిస్ఫై అవుతానేమో. ఓకే అండి. అంటే ఇక ఫైనల్గా మనం మీ పర్సనల్ క్వశ్చన్ మాట్లాడాలంటే, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ షెడ్యూల్ అనేది ఎలా ఉంటుంది మీకు? ఏ టైంకి లేస్తారు, ఎలా ఉంటుంది? ఓకే, నేను నార్మల్గా చాలా ఎర్లీగా లేస్తాను, అంటే 5 to 6 మధ్య, వాట్ ఎవర్ టైమ్ ఐ స్లీప్ 5 to 6 మధ్య లేస్తాను. అండ్ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు చాలా పనులు ఉంటాయి. అండ్ నేను నార్మల్గా ఇంట్లో ఇప్పటికీ పనులు జాయింట్ ఫ్యామిలీ? యా ఇప్పటికీ జాయింట్ ఫ్యామిలీ అందరూ. జాయింట్ ఫ్యామిలీ మీన్స్ జాయింట్ ఫ్యామిలీ మీన్స్ బాబాయిలు యా ఆల్మోస్ట్ అందరు మా కజిన్స్ వాళ్ళ పిల్లలు అందరూ. సో మా మదర్ నాతోనే ఉన్నారు ఇప్పుడు, ఫాదర్ జస్ట్ 3 years బ్యాక్ పోయారు. అండ్ సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అందరూ కలిసిమెలిసి వస్తూ పోతూ ఉంటారు. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 15 members మినిమం మా ఇంట్లో ఉంటారు. సో ఇంకా స్కూల్స్కి వెళ్తూ ఉంటారు వాళ్ళ పిల్లలు అదంతా. సో ఐఎమ్ ఆల్మోస్ట్ బిజీ విత్ దెమ్. షూట్ ఉంటే యాజ్ యూజువల్ పొద్దున్న వెళ్ళిపోతాము, వస్తాము. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను 9-9:30 కల్లా భోజనం చేసి 7-7:30 కల్లా భోజనం చేసి 9-9:30 కల్లా పడుకోవాలన్నమాట. 10-10:30 అయితే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఈ రోజు కూడా నేను వచ్చేట మా ఫ్రెండ్ ఎక్కిరిస్తూ ఉంది అనమాట, నువ్వు ఆ టైం షోకి వెళ్తున్నావా, జాగ్రత్త పడుకోలేకపోతే షోలో పడుకుంటావేమో అనేసి. లేదు అంటే నేను ఐ స్లీప్ ఎర్లీ, అంటే హోల్ డే వర్క్ కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఐ గెట్ టైర్డ్, సో ఐ స్లీప్. ఓకే, అంటే ఇప్పుడు మీ పిల్లలు పెద్దగా అయ్యారు కానీ ఈ టైంలో వాళ్ళ సజెషన్స్ ఏమైనా ఇస్తుంటారా? యా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్తూ ఉంటారు, ఇది వద్దు అది చేయండి అని. మీరు పుట్టిన తర్వాత నా కెరీర్ స్టార్ట్ చేశాను, మీ ఏజ్ నా కెరీర్ అంత లేదు, నాకు ఇస్తారా అని ఎప్పుడైనా అంటారా? లేదు అలా ఏం లేదు. ఎందుకంటే తమిళకి వచ్చేసరికి మా అబ్బాయి ఈజ్ నోన్ మోర్ దేర్. సో నాకన్నా అంటే ఇప్పుడు అక్కడ తెలుసు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్వర్ భాయ్ వాళ్ళ అమ్మ వచ్చిందని మాట్లాడుకున్నారు కానీ సనా వాళ్ళ అబ్బాయి అని ఎవరు మాట్లాడలేదు. ఇక్కడైతే మాట్లాడతారు. సో డెఫినెట్గా వాళ్ళ ఆ ఏరియాకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి తమిళ ఇండస్ట్రీకి ఏమైనా అడ్వైజెస్ కావాలంటే, ఏదైనా నా డేట్స్ కానీ ఏదైనా అవసరం ఉంటే అతన్ని అడుగుతాను అనమాట. సో హీ అడ్వైజెస్ మీ. ఓకే, అంటే మీ అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్యాషన్ డిజైన్ అండ్ ఇప్పుడు అన్ని తనే మీకు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటది. సో ఒక ఫ్యామిలీలోనే క్రియేట్ చేసి పెట్టేసుకున్నారు. నేను క్రియేట్ చేయలేదు, ఆ సరౌండింగ్ అలా అయిపోయింది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సన్నా గారు షోకి వచ్చినందుకు. అదేవిధంగా కాల్స్ సూపర్బ్ ఉన్నారు. మీరు కోరుకున్న విధంగా మీరు సాటిస్ఫై అయ్యేలా మీ రోల్స్ ఉండాలి ఇంకా మీదట. అదేవిధంగా పొలిటికల్గా మీరు మీ ఏరియాకి పాత బస్తీకి మీరు అనుకున్నది చేయాలి. సనా గారునేమో యాజ్ అన్ యాక్టర్గానే కాకుండా ఒక గుడ్ పొలిటీషియన్గా కూడా ఉండాలి. ఓన్లీ ఒక స్మైల్తోనే సమాధానం చెప్తా అన్నారు కాబట్టి, బట్ అలాంటి పొలిటికల్ లీడర్స్ కూడా రావాలి. నాట్ ఓన్లీ అగ్రెసివ్ కాదు, స్మైల్తో కూడా సమాధానం చెప్పొచ్చు అని. బట్ అలా అవ్వాలని మనస్ఫూర్తిగా HMTV కూడా కోరుకుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇది ఇవాళ హలో అన్నారా. కీప్ వాచింగ్ HMTV.